ఇప్పుడు పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది? పెద్ద బాగుంది. అంటే యాక్చువల్లీ ఫస్ట్ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ సాంగ్స్ కూడా ఫస్ట్ లో బాగున్నాయి. నేను కూడా ఇప్పుడు అనుకున్న సాంగ్స్ ఉన్నాయి అనుకున్నా. రీసెంట్ గా ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది కదా, ఇది దానికి దీనికి చూస్తే సినిమా ఇంకా బాగుంటది అనిపిస్తుంది నాకైతే. ఇంకో విషయం ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. నేను కూడా లైవ్ లో చూసాను. నిజంగా అయితే నాకు కళ్ళం నీళ్ళు వచ్చాయి. మొన్న ఆయనకి దెబ్బతింది రీసెంట్ గా. నేను కూడా చూసాను ఆ రోజు స్టేడియం లో. అసలు నిజంగా సినిమాలు మన చాలా మంది ఏం చేస్తారంటే, ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ రోజు వెళ్తారు 300, 500 టికెట్ పెట్టుకుంటాడు. చూసి ఏం బాగాలేదు అంటాడు, సింపుల్ గా ఒకటే మాట. కానీ సినిమా తీయడానికి చాలా కష్టం, గ్రౌండ్ లో చాలా కష్టం. అది ఇప్పుడు చాలా మంది రివ్యూవర్స్ ఉన్నా గానీ, ఇప్పుడు మూవీ మ్యాటర్స్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీని బాగోలేదు అంటున్నారు. లైక్ ఏదైనా తమిళ వాళ్ళు వీళ్ళు మూవీస్ స్లో మూవీస్ తీసినా సరే అది చాలా బాగుంది ఇలా అంటున్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళది వేరు, ఇది వేరు. వాళ్ళది వేరు, మన రామ్ చరణ్ వేరు. వాళ్ళది ఉంటది. రామ్ చరణ్ అయితే ఈ సినిమా అయితే మాత్రం చాలా ఇదిగా ఉంటది. ఇందులో ఆయన శ్రీరాముడు పాత్ర కూడా కనిపిస్తున్నాడు. ఒక పక్క డివిజనల్ గా ఉంటది, మరొక పక్క ఏంటంటే సినిమా కూడా ఫైటింగ్స్ కానీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమా అయితే నాకు తెలిసిందైతే ఒక మాటలో పెద్ద గురించి ఒక మాటలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్. గేమ్ చేంజర్ మూవీ బాగా ఫ్లాప్ అయింది కదా, దాని ఎఫెక్ట్ ఏమన్నా పడిందా? ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటాయి. ఫెయిల్యూర్ అయినప్పుడు దాని తర్వాత వచ్చేది దానికన్నా డబుల్ వస్తుంది సక్సెస్. ఇది కూడా అంతే. ఈసారి నార్త్ లో కూడా బాగా వస్తాయి అంటారా కలెక్షన్? ఈ ఎంటైర్ ఇండియాలో ఉంటది ఈసారి సినిమా. ఎంటైర్ ఇండియాలోనే ఉంటుంది. ఖచ్చితంగా 1000 కోట్లు దాటిద్ది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మీకు తెలియని విషయం కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మెగా అభిమానులు ఇండియా లెవెల్లో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇంకో చాలా మంది ఏంటంటే తండ్రి పేరు చెప్పి వస్తారు ప్రతి ఒక్కరు. నేను కూడా ఫస్ట్ ఏమనుకుంటే వాళ్ళ నాన్నగారు చిరంజీవి కదా, ఈయన హీరోగా వచ్చాడు, ఈయన ఏం చేస్తాడు అనుకున్నాను. కానీ నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కష్టపడి ఆయన టాలెంట్ ఆయన నిరూపించుకున్నాడు. ఆ విషయంలో అయితే మాత్రం రామ్ చరణ్ చాలా క్రియేటివ్. చాలా మంది తల్లిదండ్రులు పెట్టి వస్తారు, వాళ్ళ నాన్న పెట్టి లేదా ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టి. ఈయన వచ్చింది కరెక్టే, చిరంజీవి గారిని పెట్టే, కానీ ఈయన టాలెంట్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. నిజంగా అయితే ఈయన ఎప్పటికైనా సరే ఇతనే టాప్ వన్ లో ఉంటాడు. డైరెక్ట్ సెకండ్ సినిమానే కదా, రామ్ చరణ్ రేంజ్ ఆ రేంజ్ మ్యాచ్ చేయగలంటారా? ఖచ్చితంగా ఉంటుంది. మీకు మళ్ళీ ఇదే ప్లేస్ లో నేను మీకు ఏంటో చెప్తాను ఖచ్చితంగా రివ్యూ. మీ సినిమా అయిన రోజే మీరు కూడా చెప్తారు. సినిమా అయితే మాత్రం సక్సెస్, సూపర్ సక్సెస్.